Hi viewers, name is Dr. Namrata, consultant endodontist working at Elegant International Dentistry. We are located at Kondapur, KPHB, Manikonda and Banjara Hills. సో ఇవాల్టి టాపిక్ డిస్కషన్ వచ్చేసి యాంటీబయోటిక్ యూసేజ్ ఆర్ యాంటీబయోటిక్ అబ్యూస్ ఇన్ డెంటిస్ట్రీ వీటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ టాపిక్ని ఒక 4-5 హెడ్డింగ్స్లో కవర్ చేసుకుందాం. ఫస్ట్ అసలు యాంటీబయోటిక్స్ అంటే ఏంటి, సెకండ్ వచ్చేసి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి, అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి, ప్లస్ ఏమేమి యాంటీబయోటిక్స్ ఎప్పుడెప్పుడు మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తాము, ప్లస్ యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ 5 హెడ్డింగ్స్లో మనము ఈ టాపిక్ మొత్తాన్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అసలు వచ్చేసి యాంటీబయాటిక్స్ అంటే ఏంటి. యాంటీబయాటిక్స్ టర్మినాలజీ మనం డిస్క్రైబ్ చేసుకుంటే ఏవైతే డ్రగ్స్ విచ్ యాక్ట్ అగేన్స్ట్ ఎనీ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ వైరల్ కానీ ఏవైతే డ్రగ్స్ వీటికి అగేన్స్ట్గా యాక్ట్ చేస్తాయో వాటిని మనం యాంటీబయాటిక్స్ అనే టర్మినాలజీ పెట్టుకుంటాం అన్నమాట. సో బేసిక్ మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే ఆ డ్రగ్ మనం ఒంట్లోకి వేసుకున్న తర్వాత ఏం యాక్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంది, సో ఆ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వైరల్ కానీ ఉంటే దానికి అగేన్స్ట్గా ఒక యాక్ట్ చేసి ఆ పర్టికులర్ ఆర్గానిజమ్స్ని కిల్ చేస్తాయి ఈ యాంటీబయాటిక్స్. సో మంచిదే కదా, మనకి బేసిక్గా ప్రాబ్లం వచ్చింది, పెయిన్ వస్తుంది, అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే ఉంది, నేను ఈ యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల తగ్గిపోతున్నప్పుడు ఇది నేను ఈజీగానే యూజ్ చేసుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏంటి అన్న క్వశ్చన్ రావచ్చు. దిస్ ఈజ్ వేర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనే ఒక టర్మినాలజీ అనేది బయటకు వస్తుంది. అసలు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఆర్గానిజంని చంపడానికి ఒక యాంటీబయాటిక్ మనం యూజ్ చేయడం మొదలుపెట్టామో, గ్రాడ్యువల్గా బిగ్ ఇన్ఫెక్షన్ కానీ స్మాల్ ఇన్ఫెక్షన్ కానీ దేనికైనా సరే మన స్వతహాగా మన బాడీలో ఉండే ఒక రెసిస్టెన్స్ పవర్ని యూజ్ చేసుకోకుండా మనం ఎప్పుడైతే బయట యాంటీబయాటిక్స్ని యూజ్ చేయడం మొదలు పెడతామో ఆ పర్టికులర్ ఆర్గానిజంకి ఒక రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే అవి ఆ పర్టికులర్ డ్రగ్ని మనం వేసుకున్న యాంటీబయాటిక్ని ఎలా డీల్ చేయాలి అన్న ఒక శక్తిని అవి వాటికాటు డెవలప్ చేసుకుంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిస్టెన్స్. సో ఆటోమేటిక్గా అవి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ యాంటీబయాటిక్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఈ యాంటీబయాటిక్ వేసుకుంటే వాటి మీద యాక్షన్ అనేది ఉండదు. సో ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ గ్రేడ్ ఆఫ్ యాంటీబయాటిక్ వెళ్ళాలి. అలా మనకి యాంటీబయాటిక్స్లో ఒక 10 to 12 వెరైటీస్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. ఈ 10 to 12 వెరైటీస్ ఆఫ్ డ్రగ్స్ వాడేసుకున్న తర్వాత కూడా రెసిస్టెన్స్ క్రియేట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఎటువంటి యాంటీబయాటిక్ మన బాడీ మీద వర్క్ చేయకుండా పోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ కండిషన్స్. అంటే ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్మోస్ట్ అన్ని డ్రగ్స్కి రెసిస్టెంట్ అయిపోతాయి. సో మన బాడీలో ఇంకా ఆ ఆర్గానిజం దేనికి కూడా రెస్పాండ్ కాకుండా పోతుంది. ఈ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడానికి ప్రతి ప్రాబ్లమ్కి లైక్ జలుబు వచ్చింది, ఒక ఎజిథ్రోమైసిన్ వేసేసుకుందాం, పంటి పెయిన్ వచ్చింది, నాకు లాస్ట్ టైం పంటి పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ అమాక్సిలిన్ ప్రిస్క్రైబ్ చేశారు, సో ఈసారి కూడా నేను ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ చేసేసుకున్నానండి అని చెప్తారు పేషెంట్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ అమాక్సిలిన్ కానీ ఈ పర్టికులర్ ఎజిథ్రోమైసిన్ కానీ మీ బాడీ అనేది రెస్పాండ్ చేయడం ఆగిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు వేరే డ్రగ్స్ అనేవి ఎత్తుక్కుంటూ పోవాలి. సో మనం ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటాం. బట్ స్టిల్ సిచ్యువేషన్స్లో మనం చూసుకుంటే ఇంకా మేము యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్స్ ఇస్తూనే ఉంటాం. సో ఏమేం కండిషన్స్లో అసలు యాంటీబయాటిక్స్ వేసుకోవాలి ఇన్ డెంటిస్ట్రీ అనే బ్రాడర్ ఆలోచించుకుంటే, సర్జికల్ ప్రొసీజర్స్ అంటే పళ్ళు పీకినా, లేకపోతే ఫ్లాప్ సర్జరీ జరిగినా, ఇంప్లాంట్స్ ప్లేస్ చేసుకున్నా, లేకపోతే బోన్ సర్జరీస్ ఏమైనా అయినా, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే మనము ఒక సాఫ్ట్ టిష్యూని ఓపెన్ చేసి వీఆర్ ట్రీటింగ్ కండిషన్ అన్నప్పుడు ఆ హీలింగ్ ప్రాసెస్లో ఆ ఏరియా మొత్తం ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడానికి అనేది ఒక యాంటీబయాటిక్స్ అనేది ప్రిస్క్రిప్షన్ ఇస్తాం. ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై అ డాక్టర్. అలానే కంపేర్ టు టూత్ పెయిన్, ఎస్పెషల్లీ రూట్ కెనాల్ సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే పేషెంట్కి స్వెల్లింగ్ ఉంటుంది, లేకపోతే సైనస్ ట్రాక్ అంటే పస్ డిశ్చార్జ్ కనిపిస్తోంది, ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తాం. జనరల్ రూట్ కెనాల్ ప్రొసీజర్స్లో యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. అలానే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, బ్రేసెస్ ట్రీట్మెంట్లో జనరల్గా యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్స్ అనేవి అవసరం ఉండదు. అలానే ఫ్లాప్ సర్జరీస్ చేసుకుంటున్నప్పుడు యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్స్ ఇస్తాం. బట్ నార్మల్ స్కేలింగ్కి యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలానే మనం చిన్నపిల్లలు చూసుకుంటే అయితే కనుక పస్ ఇన్ఫెక్షన్ వచ్చి పెద్ద పెద్ద పస్ వల్ల స్వెల్లింగ్స్ వచ్చేసిన సిచ్యువేషన్స్లో మాత్రమే యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్స్ అనేవి ఇస్తాం. జనరల్ ట్రీట్మెంట్స్ అప్పుడు, నార్మల్ రూట్ కెనాల్ ప్రొసీజర్స్ అప్పుడు, లేకపోతే నార్మల్ పల్పెక్టమీ ప్రొసీజర్స్ అప్పుడు యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఇప్పుడు మనం యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం.
ఏమేమి డ్రగ్స్ జనరల్గా యూజ్ చేసుకుంటాం అని మాట్లాడుకుంటే ఎప్పుడైనా సరే పెనిసిలిన్ అనలాగ్స్ అని అంటాం. అంటే అమాక్సిలిన్ అని కానీ అజిథ్రోమైసిన్ అని కానీ అమాక్సిలిన్ ప్లస్ లావెనిక్ యాసిడ్ కాంబినేషన్స్ ప్లస్ ఇవి కాకుండా సిఫాలోస్పోరిన్స్ ఇవి మేము జనరల్గా ప్రిస్క్రిప్షన్ చేసుకునే డ్రగ్స్. సో సపోజ్ ఎక్కువ స్వెల్లింగ్ ఉండి పస్ డిశ్చార్జ్ వస్తున్న పంటలో నుంచి అయితే కనుక మెట్రోనిడజోల్ అనేది ఇంకొక డ్రగ్ యాడ్ చేస్తుంది. ఇదేంటంటే ఎనరోబిక్ బ్యాక్టీరియా మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి స్వెల్లింగ్ కండిషన్స్లో లేకపోతే లోపల ఎక్కడో ఉన్న ఇన్ఫెక్షన్ కండిషన్స్లో ఈ మెట్రోనిడజోల్ అనేది బాగా యాక్ట్ చేసే డ్రగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యాంటీబయాటిక్స్ డాక్టర్ చేత ప్రిస్క్రిప్షన్ చేసుకుంటున్నప్పుడే వాడుకోవాలి. సపోజ్ ఈ యాంటీబయాటిక్స్ వాడుకుంటున్నప్పుడు డాక్టర్గా మేమేం జాగ్రత్తలు తీసుకోవాలి, అలానే పేషెంట్స్గా మీరేం జాగ్రత్త తీసుకోవాలి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మేము ప్రిస్క్రిప్షన్ ఇచ్చే ముందర ఖచ్చితంగా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ డాక్టర్ టు ఆస్క్ మీకు ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా. మోస్ట్ కామన్గా మనం ఎదుర్కొనే ఎలర్జీస్ ఇస్ పెన్సిలిన్ ఎలర్జీ ఉంటుంది. సో జనరల్గా పెన్సిలిన్ డ్రగ్స్ రెసిస్టెంట్ ఉన్న పేషెంట్లకి అమాక్సిలిన్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేయం. సో ఆ అమాక్సిలిన్కి అనలాగ్గా వేరే డ్రగ్స్ ఏమైనా సరే ప్రిస్క్రైబ్ చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇఫ్ యాంటీబయోటిక్ కోర్స్ వాడుకుంటున్నప్పుడు ఆల్రెడీ స్టమక్లో ఎసిడిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, గట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే పువర్ గట్ హెల్త్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆఫ్టర్ ద కోర్స్ ఆఫ్ ద యాంటీబయాటిక్ గో ఫర్ అ ప్రోబయోటిక్ థెరపీ. లేకపోతే మీ గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది బికాస్ ఆఫ్ ద యాంటీబయాటిక్ యూస్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా ప్రోబయోటిక్ థెరపీ అనేది చేసుకోవాల్సి వస్తుంది. జస్ట్ స్మాల్ థెరపీ బై జనరల్ ఫిజిషియన్ విల్ హెల్ప్ యూ. ఇది కాకుండా ఎసిడిటీ ఎక్కువ రిజల్ట్ వచ్చినప్పుడు యాంటాసిడ్ ప్రిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్వేస్ టేక్ యూర్ యాంటీబయాటిక్స్ ఆఫ్టర్ ఫుడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు వేసుకోవాలి అని కూడా ఖచ్చితంగా కోర్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సపోజ్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ 3 డేస్కి ఇచ్చాడు, నేను 2 డేస్ వేసుకున్నాను, పెయిన్ తగ్గిపోయింది మేడం, 3rd డే వేసుకోలేదు. ఇది యాంటీబయాటిక్కి వర్క్ అయ్యే సిచ్యువేషన్ కాదు. యాంటీబయాటిక్స్ యూజ్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కోర్స్ 3 డేస్ అయితే 3 డేస్, 5 డేస్ అయితే 5 డేస్, 7 డేస్ అయితే 7 డేస్ వాడాల్సిందే. లేకపోతే ఆర్గానిజం రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఆ డ్రగ్ అనేది పని చేయదు. ఇది చాలా ఇంపార్టెంట్గా గమనించుకోవాల్సిన విషయం. పేషెంట్గా మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ తిన్న తర్వాతనే యాంటీబయాటిక్ వేసుకోవాలి. అలానే యాంటీబయాటిక్ కోర్స్ చెప్పినట్టుగా వాడుకోవాలి. ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయి అని మీకు అనిపించింది, సో ఎలర్జీ సిమ్టమ్స్ ఏముండొచ్చు, ర్యాషెస్ రావచ్చు, విపరీతమైన దురదలు రావచ్చు, లేకపోతే కొన్నిసార్లు బ్రెత్లెస్నెస్ వచ్చి అనఫిలాక్టిక్ రియాక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక డ్రగ్ వేసుకున్న తర్వాత ఈ పర్టికులర్ సిమ్టమ్స్ మీకు అనిపించినాయి అంటే కనుక ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి డాక్టర్కి. అండ్ మేక్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ నో ఇట్ దట్ మీరు ఆ పర్టికులర్ డ్రగ్కి ఎలర్జిక్గా ఉన్నారనే విషయం మీకు అర్థమవుతుంది. ఇవి తెలుసుకుంటే నెక్స్ట్ టైం ప్రిస్క్రిప్షన్ అప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్కి చెప్పగలుగుతారు, నాకు ఇవన్నీ డ్రగ్స్ పడవు, సో ఇవన్నీ ఇవ్వకండి. సో విత్ దిస్ ఐ హోప్ అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా సరే యాంటీబయాటిక్ అబ్యూస్ అనేది తగ్గుతుందని అనుకుంటున్నాను. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఫిజికల్ ట్రీట్మెంట్స్, డెంటిస్ట్రీలో ఒక ప్రాబ్లం ఏంటి అంటే నెవర్ మనకి ఫిజికల్ ట్రీట్మెంట్ లేకుండా ఒట్టి మెడిసిన్స్తో తగ్గిపోయే అంటూ ఏమీ ఉండవు. ఖచ్చితంగా ఫిజికల్ ట్రీట్మెంట్ చేయించుకుంటేనే అడ్జువెంట్గా మనకి ఏమైనా సరే ఈ మెడిసిన్స్ అనేవి పనిచేస్తాయి. సో ఫిజికల్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటేనే డ్రగ్స్ తీసుకోండి. ఐ హోప్ ఇప్పటి నుంచైనా సరే ఈ యాంటీబయాటిక్ అబ్యూస్ తగ్గుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.